ఫైనాన్షియల్ టెర్రరిస్టా వైఎస్ జగన్మోహన్ రెడ్డి? ఎవరున్నారు ఫైనాన్షియల్ టెర్రరిస్ట్? Not the chief minister and will never be the chief minister again. He is third graded criminal, financial terrorist. వాడు తాగుబోతాడు, వాడు పిల్ల వాడి చిట్టా బయటికి తీస్తాను నేను కూడా త్వరలో. అనొచ్చా వాడు వీడు అని అనొచ్చు? నా అన్నని వాడు గీడు అంటే నేను ఏ ఎక్స్ట్రీమ్కి వెళ్ళడానికైనా రెడీగా ఉన్నా. ఏడిపోతారు ఎక్స్ట్రీమ్. డాడీకి రమ్మని చెప్పి చూసుకుంటాను దమ్ముంటే. ఏం మాట్లాడతావు? డిబేట్ కూర్చోబెట్టు నువ్వే. డిబేట్ కూర్చోబెట్టు నువ్వు డిబేట్ కూర్చోబెట్టు నువ్వు కూర్చోబెట్టి వాడు అంటే ఏం చేస్తాడు? రాజ్యాంగం ప్రకారం వాడన్న మాటకి నేను నిరూపిస్తా. ఇప్పుడు గొంతు ఇంచుకుంటారు కదా, గొంతు ఇంచుకుంటే అప్పుడప్పుడు మీకు బ్లడ్ కూడా వస్తుంది కావచ్చు నోట్లకి. 5 ఏళ్ళలో ఏం చేసిండు జగన్మోహన్ రెడ్డి? ఏం చెప్తారు? ఏం చేసింది? కళ్ళేమని పోయినాయా? వైసీపీలో మీది ఏంది? మీ పాత్ర ఏంది వైసీపీలో? వైసీపీ పార్టీలోనే ఉన్నా. వైసీపీలో ఉన్నారా మీరు? ఇప్పుడు లేను, జాయిన్ అవుతా. వైసీపీ పార్టీ సభ్యుడిని ఎప్పుడు అవుతా. ఎప్పుడు? ఏంది ఇప్పుడు నీ బాధ? ఎప్పుడు మాట్లాడుతున్నావు గమ్ముగుండు సామి. చీఫ్ జస్టిస్ ఓలూరు ఆయననే మీకు వాదించరు. రోజుకు 10 నుంచి 20 లక్షలు ఖర్చు అయినాయి. ఆ పేమెంట్ ఎట్లా చేశారో చెప్పుకుంటారు. ఏమన్నా డబ్బులేనే నా కొడుకు అనుకున్నావా, లేకపోతే స్కాములు చేసి సంపాదించుకున్నా నా కొడుకు అనుకున్నావా? బాగానే ఉన్నాయి అయితే పైసలతోనే నాగర్భ శ్రీమంతుడిని. మళ్ళీ వస్తుందా అధికారంలోకి? వస్తుందా వైసీపీ? ఖచ్చితంగా. ఎట్లా ఫాలో అయిందో అంతకి 100 మళ్ళీ సీఎం అవుతాడు జగన్మోహన్ రెడ్డి అంటే డౌటే లేదు. రాసి పెట్టుకో సువర్ణక్షరాలు. మీరేంటారు మరి? అప్పుడు టికెట్ వస్తుందా ఫస్ట్ మీకు వైసీపీ నుంచి? కోరగట్ అన్ని ఇప్పుడు పోస్తే కలర్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ మిక్స్ అయ్యి వస్తుందా? నెత్తురు దేవుడు అటు ఏ కలర్ లో వచ్చినాడో నాకు జగనానికి అదే వస్తుంది. కాకపోతే ఆ బ్లడ్ బీట్ ఏముంటుంది తెలుసా? జగన్ 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 అంటదిలే. లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకోదు మీ గుండె. నీకు తెలీదా నా హార్ట్ ఏం చెప్తా? జగన్ జగన్ అంటదా? మహానాడులో లోకేష్ క్లియర్ గా మాట్లాడుతుంది సైకో జగన్ అని కూడా అన్నాడు. ఈ మధ్యన గొడ్డలి పార్టీ అంటే సైకోకి కోపం వచ్చింది. అంటే మీరు ఎవరినన్నా ఎగ్స్ పడతా ఉంటారు కదా, లోకేష్ అన్నాడు, మరి మీరు ఏం రియాక్షన్ లేదు పెద్దవా? ఆయన మంత్రి కదా, ఇప్పుడు మాట్లాడాలి. భయపడుతురా? నీ లెక్క లొకేషన్ తిట్టమాట. నేను తిట్టమంటలేను కానీ మీరు ఏం చేస్తారా అన్నాడు. నీ పేరు చెప్పి తిడతామన్నా. చెప్పు, నీ పేరు చెప్పి తిడతాను. నా పేరు మరి సుప్రీంకోర్టులో నుంచోవాలి అంటే చంద్రబాబు నాయుడు రుద్రాన్ని పెట్టినట్టు ₹1 కోట్లు 2 కోట్లు నేను నీలేను. స్పెషల్ ఫ్లైట్లో తిప్పలేను. నా దగ్గర అంత డబ్బులు లేదు. ఇందాక డబ్బులు ఉన్నాయని అన్నారు. పుట్టుకతోనే నాగర్భ శ్రీమంతుడు. ఏపీ గవర్నమెంట్ వల్ల ప్రాణహాని ఉంది. లోకేష్ వల్ల, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వల్ల నాకు ప్రాణహాని ఉంది. 7 నెలలు అవుతుంది ఇప్పటి వరకు. దానికి దిక్కు దివానం లేదు. ఇప్పటికి కూడా మీకు ప్రాణహాని ఉందని మీరు? ఖచ్చితంగా ఉంది ప్రాణహాని. నేను ఎస్సీ కమిషన్ డైరెక్టర్, వారానికి ఒకసారి నాకు పర్యవేక్షిస్తాను. మీరు మంచోళ్ళే కానీ వాళ్ళే కేసులు పెట్టినారు. జగన్మోహన్ రెడ్డి ఏంటిది? ఎందుకు మీకు? జగన్మోహన్ రెడ్డి అంటే పిచ్చి. అదే ఎందుకు? మోజు ఎందుకు? లవ్ ఎందుకు? ఎందుకు ఈ బాధ ఎందుకు? అంతే. ఆ మోజు లవ్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే అంటున్నా? కాలర్ ఎగరేసి చెప్తా. నా అన్న జగన్మోహన్ రెడ్డి నీకోసం ఎరైనా అవుతా, సొరైనా అవుతా. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాజారెడ్డి గారి గవర్నమెంట్ నడిచింది, రాజారెడ్డి రాజ్యాంగం నడిచింది అని అంటారు. నిజమేనా? రాజారెడ్డి గవర్నమెంట్, రాజారెడ్డి రాజ్యాంగం నడిస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమిటి, తెలుగుదేశం పార్టీ పరిస్థితి? పార్థసారథి రెడ్డి అన్నట్టు రోడ్ల మీద తిరిగి బతి పట్టకట్టేవాడా? రైట్. ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లున్నది? మంచిగా ఉందా? హ్యాపీగా ఉన్నా? ఏ గవర్నమెంట్? ఏపీ గవర్నమెంట్. నాకు తెలియదు, నేను ఏపీలో లేను కదా. ఏపీ గవర్నమెంట్ బాగుంటే ప్రజలు రోడ్డు మీద ఎందుకు వస్తారు? నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ బోరుగడ్డ అనిల్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. బాగుండ్రా? బాగుండు. నాకు పర్సనల్గా మీకున్న బ్యాడ్ క్వాలిటీస్లలో ఒక పెద్ద బ్యాడ్ క్వాలిటీ ఏంది అని అంటే, ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఆ ఫోన్ వదులుతూ ఉంటారు. పెట్టేసిన నీకోసం పక్కన పెట్టి, అదే అడ్డం అనిపిస్తూ ఉంటుంది ఏది అడగాలన్నా కూడా. చలో నీకోసం పక్కన పెట్టినా భయ్. రైట్, ఓకే. ఏదైనా అడగొచ్చుగా? నీ ఇష్టం, ఏదైనా అడుగు పోయి. ఏదైనా. నేను ఎప్పుడు నీకు ఏమి పాయింట్స్ చెప్పి రాలా, నువ్వు నాకేం చెప్పి చేసేదిలే. పిలిచావు, వచ్చి 5 నిమిషాలు ఎందుకు కూర్చోబెట్టినావు. ఏదైనా అడగొచ్చుగా? నీ ఇష్టం వచ్చింది అడుగు. రైట్, ఓకే. ఫైనాన్షియల్ టెర్రరిస్టా వైఎస్ జగన్మోహన్ రెడ్డి? ఎవరున్నారు ఫైనాన్షియల్ టెర్రరిస్ట్ అని? ఓ వ్యక్తి అన్నాడు, ఇక్కడనే కూర్చొని ఒక వ్యక్తి అన్నాడు. వాడు తాగుబోతాడు, వాడు పిల్ల బచ్చాడు. వాడు కూడా ఏదో మాట్లాడిన దానికి అది వైఎస్ఆర్సీపీ పార్టీలో
పార్టీలో కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో కారు టైర్లు అడిగే వాళ్ళు కూడా పట్టించుకోరు. చల్తీ నువ్వు చెప్పిన మాటకే వస్తా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫైనాన్షియల్ టెర్రరిస్టే. కుటుంబ ప్రభుత్వం కేసులు ఎందుకు పెట్టలా? ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? ప్రూవ్ చేయమని ఒక్కటానికి సరే. ఈడీ ప్రూవ్ అయిందా? సిబిఐ ప్రూవ్ అయిందా? స్టిల్ దే ఆర్ ఆల్ ఇన్ కోర్ట్, నాట్ యెట్ ప్రూవ్డ్. హౌ దిస్ ఫెలో, వన్ డ్రంకర్, వన్ గంజాపేట్, గంజాలు కొట్టేవాడు, తాగుబోతు ఎవరు అమెరికాలో వాడితో ఉండేవాళ్ళు మాకు చెప్పింది మాట. మీరు చూడలే, వాడి చిట్టా బయటికి తీస్తాను నేను కూడా త్వరలో. తీసి అనొచ్చా వాడు వీడు అని? ఎవరు మా జగన్మోహన్ రెడ్డి గారిని వాడు వీడు ఎందుకు అన్నాడు? ఒక గౌరవ మాజీ ముఖ్యమంత్రిని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముద్దు బిడ్డని పొలిటికల్ గా ఒక మాస్ కంటెంట్ ని క్రియేట్ చేసుకున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి కొడుకుని అనే స్థాయి వాడిది. వాడు నా పొలిటికల్ గురువుని, నా అన్నని వాడు గీడు అంటే నేను ఏ ఎక్స్ట్రీమ్కి వెళ్ళడానికైనా రెడీగా ఉన్నా. గాడికి రమ్మని చెప్పి చూసుకుంటావు దమ్ముంటే. ఏం మాట్లాడతావు? డిబేట్ కూర్చోబెట్టి నువ్వు కూర్చోబెట్టి వాడు ఎవడు భారత రాజ్యాంగం ప్రకారం వాడన్న మాటకి నేను నిరూపిస్తా. ఏమని? సిబిఐ నాట్ యెట్ ప్రూవ్డ్ దట్ జగన్మోహన్ రెడ్డి is a financial terrorist. He did a scam. And ED is not confirmed, not yet. Courts are there. The issue is in court. It's a legal matter surrounded by legal authorities. How can he? ఒక లోఫర్ గాడు, ఒక ఎదవ, ఒక తగుబోతి, ఒక దగురుబాచి వాడెవడో ఏదో మాట్లాడితే నాన్నకి వాడు దిగజారితే నేను ఏ ఎక్స్ట్రీమ్ గా వెళ్తాను? నా అన్న జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడినా ఎంత దూరం అయినా పోతా. వాడు మాట్లాడిన దానికి నేను సమాధానం చెప్తున్నాను. పాలిటిక్స్ మాట్లాడదామా? మీరు కౌంటర్ ఇచ్చినాక పాలిటిక్స్ మాట్లాడదామా? CBI, ED not yet proved a single P that జగన్మోహన్ రెడ్డి did fraud in quid pro quo. జగన్మోహన్ రెడ్డికి క్విడ్ ప్రోకోకి ఆప్ట్ అవ్వదు. ఆప్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు న్యాయస్థానాలు దాటుకొని ఇన్ని సంవత్సరాల పాటు ఉంటాడా? ఫైనాన్షియల్ టెర్రరిస్ట్ అని నువ్వు అంటున్నావు. చెప్తా నేను ఫైనాన్షియల్ టెర్రరిస్ట్ ఎందుకు అయ్యాడు. పేద ప్రజలకి అమ్మఒడి ఇచ్చినందుకు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డకి తెలుసు, ప్రతి ఆడబిడ్డ సాక్ష్యం. అమ్మఒడి తీసుకుందా లేదా? ప్రతి ముసలి తాత, అవ్వ, అయ్య, పెద్దయ్య, చిన్నమ్మ వీళ్ళందరికీ ఎవ్రీ మంత్ వృద్ధాప్య పెన్షన్ ఇచ్చిండు. అమ్మఒడి, రైతు భరోసా, పిల్లల చదువు, నాడు నేడు, వీటన్నిటినీ ఫైనాన్షియల్ టెర్రరిస్ట్ అయ్యి పేద ప్రజల పాలిట దేవుడయ్యి ఇప్పుడు ఇచ్చాడు కాబట్టి ఫైనాన్షియల్ టెర్రరిస్ట్ అన్నారు. 5 ఏళ్లలో ఏం చేసిండు జగన్మోహన్ రెడ్డి? ఏం చెప్తారు? ఏం చేసిండు? కళ్ళేమో పోయినాయా? తెలీదా ఏం చేసాడు? మీడియాలో లేవా? ఏం చేసిండు? 5 ఏళ్లలో మరి మంచి చేస్తే ఇప్పుడు 5 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి రావాలి. మాట్లాడుతున్నావు గమ్ముగుండు స్వామి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారో త్వరలో అన్ని లెక్కలు తీస్తారు, చెప్తా నేను. అదే ఈ రోజు సుప్రీంకోర్టు మీరు సపోర్ట్ చేసేటటువంటి వైసీపీ గెలిస్తే లెక్కలు లేవు అప్పుడు, కానీ ఈ రోజు కూటమి గెలిస్తే లెక్కలు మాట్లాడతారు. నేను దాన్ని కూరుకోను. I'm anti for that. What do you ఇప్పుడు నువ్వు మాట విత్డ్రా చేసుకో. నేను సపోర్ట్ చేసిన ఓటమి అనేది సహజం, గెలుపు ఓటములు అనేది ఆటలో సహజం. జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ఓడిపోయారు. అసలు ఖచ్చితంగా సీఎం అవుతారు అనుకున్నాం. నేను ఎలక్షన్ చేసినప్పుడు అన్నకి ఓడిపోయాడు, స్వాగతించినాం. ప్రజల కోసం 5 సంవత్సరాలు వెయిట్ చేసి మళ్ళీ ప్రజలు క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్ లో కొన్ని అవకతవకలు ఉన్నాయని సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నాయా? అవకతవకలు ఉన్నాయా? నువ్వేంటావు, నేనేంటాను? నా అభిప్రాయం నేను కోర్టుకు వ్యక్తపరుస్తా, నీ దగ్గర చెప్పను. ఎందుకంటే అది లీగల్ గా మీడియాలో చెప్పాలి కదా, ప్రజలకు చెప్పాలి కదా, ప్రజాప్రతినిధులు కాదా మీరు? వన్స్ ద ఇష్యూ ఇస్ ఇన్ కోర్ట్, స్టిల్ పెండింగ్, నో వన్ షుడ్ టాక్ అబౌట్. నువ్వు మాట్లాడుతూ నేను మాట్లాడుతున్నా. డౌట్స్ ఉన్నాయి, నేను కొన్ని అడుగుతా. ఇప్పుడు బోర్గడ్డ అనిల్ అనేటటువంటి దగ్గర ఉన్న తలకాయ నొప్పిందంటే క్వశ్చన్ అడుగుతావు, ఆన్సర్ చెప్పాను. ఆన్సర్ లాగులు లేదన్నా మీకు. ఫైనాన్షియల్ టెర్రరిస్ట్ అని అన్నోడు వాడేంది, వాడి బతికేంది, వాడి స్థాయి ఏంది అంటే ఆయన బూతులు తిట్టిపోయింది. ఇప్పుడు మీరు కూడా బూతులు, నేను ఒక్క బూతు మాట తిడితే నువ్వు నువ్వేం చేస్తే చేస్తాను. నేను ఒక్క బూతు మాట మాట్లాడినా? మీ కెమెరామెన్ అడుగు, నువ్వు చెప్పు. నేను మాట్లాడుతున్నా. వాడు నా అన్నని వాడు అన్నాడు, నేను వాడిని వాడు అని సంబోధిస్తున్నా. ఎవడే వాడు తాగుబోతాడు, సిగరెట్లు తాగేవాడు, మందు తాగేవాడు, వాడు గాలికి తిరిగినోడు, మావాడు గురించి ఎట్లా మాట్లాడతాడు? గాలి కంటే అది ఆడ అమెరికాలో వాళ్ళని అడుగు పోయి చెప్తారు. చెప్తా నేను ఒక్కటే చెప్తున్నా. ఇప్పుడు వేస్ట్ పర్సన్స్ గురించి మాట్లాడొద్దు, దేనికి పనికిరాని వేస్ట్ పర్సనాలిటీస్ గురించి మాట్లాడదు.
రైట్ ఓకే నేను కొన్ని అడుగుతా చెప్పండి మీరు. చెప్పు, పర్లేదు. ఇప్పుడు గొంతు ఎంచుకుంటారు కదా, గొంతు ఎంచుకుంటే అప్పుడప్పుడు మీకు బ్లడ్ కూడా వస్తుంది కావచ్చు నోట్లకి. నాకేమి రాదు బ్రదర్, నా వాయిస్ కొంచెం పెద్దది, కొద్దిగా నేను భారీ మనిషిని కాబట్టి నా గొంతు కూడా కొద్దిగా పెద్దగా వస్తుంది. పెద్దగా వస్తుంది. ఇంత పెద్ద గొంతు చేసి చిన్నోడి కాబట్టి ఇంత ఇంత నేను చిన్నోన్ని అన్న, నేను చిన్నోన్నే. నాకు మీలాగా బూతులు మాట్లాడడానికి రాదు, మీలాగా బెదిరియడానికి రాదు. నేను మారు నేను బూతులు మాట్లాడలేదు నాయన, నేను బూతులు మాట్లాడిందే లేదు ఇప్పుడు దాకా. నీకు ఇచ్చిన 2-3 ఇంటర్వ్యూస్ లో నేను ఏ ఇంటర్వ్యూలో కూడా నా క్వశ్చన్ కంప్లీట్ చేయనియండి అన్న. నేను ఏమంటున్నా, ఇప్పుడు ఇంతగానో గొంతు ఎంచుకుంటారు కదా, వైసీపీలో మీది ఏంది, మీ పాత్ర ఏంది వైసీపీలో? నేను సపోర్ట్ టు జగన్ అన్న, జగన్ అని సపోర్ట్ చేస్తున్నా. వైసీపీ పార్టీలోనే ఉన్నా. వైసీపీలో ఉన్నారా మీరు? ఇప్పుడు లేను, జాయిన్ అవుతా వైసీపీ పార్టీ సభ్యుడిని. ఎప్పుడు అవుతా? ఎప్పుడు? ఏంది ఇప్పుడు నీ బాధ? ఎప్పుడు? అసలు నేను బయట నుంచి సపోర్ట్ ఏమని అంటే ఇప్పుడు నేను చెప్పని అన్న, నన్ను చెప్పని, నేను ఇంటర్వ్యూ పిలిచింది, నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి. నన్ను క్వశ్చన్ చేస్తే నేను ఆన్సర్ చెప్తాను. నేనేమంటున్నా, నేను వెల్కమ్ టు కేఆర్ టీవీ, ఇలా నా ముందు బొరగడ్డ అనిల్ ఉన్నానే చెప్తున్నా. మరి ఏ పార్టీ అని చెప్పాలా? ఏ పార్టీ అని చెప్పాలి? ప్రజలకు ఏమని చెప్పాలి? మాట్లాడి చెప్పండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడిని, వైఎస్ఆర్సీపీ పార్టీ వీరాభిమానిని. చాలా ఏకలవ్య శిష్యుడా మీరు? అవును అవును. గురువుతో సంబంధం లేదు ఇక. అంటే గురువుతో అంటే గురువు రికగ్నైజేషన్ అవసరం లేదా మీకు అంటున్నా? నాకు రికగ్నైజేషన్ ఏందబ్బా? బోరుగడ్డ అనిల్ అంటే వెనకాల కనపడే కట్అవుట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇది బోరుగడ్డ అనిల్ చెప్పుకుంటే సరిపోతుందా? బోరుగడ్డ అనిల్ చెప్పుకుంటే సరిపోద్దా? ఎవరు? మీరు చెప్పుకుంటే సరిపోద్దా? నేను కాక ఇంకోటి చెప్పాలా అన్న? మీరు పార్టీకి నేను పని చేస్తాను. జగన్ అన్న దగ్గరికి పోయి అపాయింట్మెంట్ తీసుకొని అన్నకాడికి పోయి, ఇప్పుడు అపాయింట్మెంట్స్ లేవులే, నువ్వు పోయినా ఫ్రీగా కల్పిస్తాను నేను. అన్న జగన్ అన్న అనిల్ మీ ప్రియ శిష్యుడా కాదా అని అడుగు. జగన్ అన్న ఏం చెప్తాడో లైవ్ చూపించు. ఓకేనా? చాలా ఓకే సరే, చూద్దాం. ఎట్లాగో క్రాంతి పోడు కలవడు కాబట్టి ఫిట్టింగ్ హ్యాపీ ఫీల్. సరేనయ్యా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడు బోరుగడ్డ అనిల్ కుమార్ అభిమానించే వ్యక్తిగా బోరుగడ్డ అనిల్ కుమార్ వైఎస్ఆర్సీపీ పార్టీని అభిమానించకూడదా? తప్పేంటి బ్రదర్? అంతేనా? నేను అడిగేది ఏంటంటే, స్వతంత్ర భారతదేశం ఇంతగానము బోరుగడ్డ అనిలు గొంతు ఎంచుకుంటుండు, పార్టీ ఏం చేసింది మీకు అని అడుగుతున్నా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో నాకు చేశారు, అది నేను నీకు చెప్పాల్సిన అవసరంలా, ఇంటర్నల్గా నీకు కూడా తెలుసు. ఓకే, ఇప్పుడు ఇంకొక విషయం ఏంది అని అంటే, మీరు జైలుకి వచ్చారు కదా, మీరు మాజీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరో ఆయననే మీకు వాదించారు. రోజుకు 10 నుంచి 20 లక్షలు ఖర్చు అయినాయి. ఆ పేమెంట్ ఎట్లా చేశారో చెప్పుంటారు. ఏమన్నా డబ్బులేనే నా కొడుకు అనుకుంటున్నావా, లేకపోతే స్కాములు చేసి సంపాదించుకున్నా నా కొడుకు అనుకుంటున్నావా? బాగానే ఉన్నాయి అయితే పైసలతోనే నాగర్భ శ్రీమంతుడినే. 1977 నుంచి వీఆర్ హ్యావింగ్ ఎ బిగ్ స్టేక్ ఇన్ ఐటీసీ. నీకు ఆ విషయం ముందు చెప్పిన, పొలాలు ఉండేది దండిగానే. అర్థమవుతుందా? బోరుగడ్డ అనిల్ బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ అంటారు. నాట్ గోల్డెన్ స్పూన్, నార్మల్ స్పూన్. అసలు లేకుండా అయితే పుట్ల ఖచ్చితంగా చెప్తా. ఉన్నాయి, ఇప్పటికి కూడా ఉన్నాయి. అంటే ఆస్తులు గుంజుకుర్రు, ఆస్తులన్నీ కబ్జా చేసి కబ్జా చేస్తాడు. నా ఆస్తుల్లోకి ఎవడు వస్తాడు? పోలీస్ నన్ను అరెస్ట్ చేసినప్పుడు మా ఇంట్లో ఉన్న డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని పోయినారు, సీజ్ చేసారు. దాన్ని సీజ్ ఎందుకు చేస్తారు వాళ్ళు? అసలు సుప్రీంకోర్టు అడిగింది 9 నెలలు బోరుగడ్డ అనిల్ జైలు ఎందుకు పెట్టారా స్వామి? ఆయనే మాజీ చీఫ్ జస్టిస్ నాగముత్తు, తమిళనాడు హైకోర్టు చీఫ్ జస్టిసే నాకు సుప్రీంకోర్టు అడ్వకేట్. నాకు ఆయన అంకుల్ చాలా మంచి వ్యక్తి, మాకు పరిచయమైన వ్యక్తి. ఫ్యామిలీ ఫ్రెండ్సా అంకుల్ అంటారు? ఫ్యామిలీ అని ఇప్పుడు ఆయన జడ్జి కాదు కాబట్టి అంకుల్ అంటున్నా. తప్పే ఉంది, పెద్ద మనిషి అంకుల్ అంటే ఏమో తప్పే ఉంది. ఆయన అంత పెద్ద వ్యక్తి మీకు ఎందుకు బెయిల్ తెచ్చే ప్రయత్నం? అదొక 10 years నుంచి మా చిన్న వాళ్ళ కౌన్సిల్లో ఈజ్ వన్ ఆఫ్ ద మెంబర్. ఓకే, ఆల్ ఇండియా జ్యుడిషియల్ ఫోరంలో ఈజ్ వన్ ఆఫ్ ద మెంబర్. ఎంత పే చేశారు? ఆయన కూడా పర్ డే, ఆయన కూడా దళిత్ కమ్యూనిటీ. పర్ డే ఎంత పే చేశారు? ఎంతగానో చేసిన, నీకెందుకు ఇప్పుడు నీ బాధ? ఎంత చేశారు? ఎంత చేసిన నాకు చెప్పినవుగా, అంతే అనుకో. 10, 20 అంతే అనుకో, 20 అనుకో, 20 అనుకో పర్ డే. మరి సుప్రీంకోర్టులో నుంచోవాలి అంటే చంద్రబాబు నాయుడు లూథరాన్ని పెట్టినట్టు ₹1 2 కోట్లు నేను నీలేను, స్పెషల్ ఫ్లైట్లో తిప్పలేను. నా దగ్గర అంత డబ్బు లేదు. ఇందాక డబ్బులు ఉన్నాయని అన్నారు. అంటే అంత డబ్బు లేదు నా దగ్గర, అంత డబ్బు లేదు. డబ్బులు ఉన్నాయి, సర్వైవ్ అవడానికి ఉన్నాయి. రోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ ఏం చేశారు? అసలు బడి రాని కూడా చేయాలని చేశారు. అన్న 5 ఏళ్ళు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ తాతగారి పేరు ఏం పేరన్నా? రాజారెడ్డి. రాజారెడ్డి గారి గవర్నమెంట్ నడిచింది, రాజారెడ్డి రాజ్యాంగం నడిచింది అని అంటారు, నిజమేనా? రాజారెడ్డి గవర్నమెంట్, రాజారెడ్డి రాజ్యాంగం నడిస్తే పార్థసారథి రెడ్డి అన్నట్టు రోడ్ల మీద తిరిగి బతి పట్టకట్టేవాడా?
రాజారెడ్డి గారిని చంపిన వారి పరిస్థితులు తారుమారైపోయి ఆధార్ కార్డులు జనాభా లెక్కలోంచి పేర్లు ఎత్తిపోయి ఉండే. ఇప్పుడు కాదు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎగిరిపోయింది. వాళ్ళు ప్రాణభిక్ష పెట్టినారు వాళ్ళకి. పార్థసారథి రెడ్డి అనేవాడు ఈ పొద్దు కారు కూతులకు వస్తా ఉన్నాడు. చెప్తున్నా, మళ్ళీ పాత జగన్మోహన్ రెడ్డిని చూడాలనుకుంటే మీ కర్మ, మీకే వదిలేస్తున్నాం. ఒక భాషా ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంది జగన్మోహన్ రెడ్డికి. ఎవడు కొన్నారు స్వామి? పిల్లిని కూడా రూమ్ లో పడేసి కొడితే అది పులైద్దా బాబు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవడు తక్కువ ఈ పొద్దు? ఫేర్ గా మాట్లాడుతున్నా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు రెస్పాండ్ అవ్వపనిలా, అలాంటి వాళ్ళు రెస్పాండ్ అవుతారు గట్టిగా. ఆ పరిస్థితులు మారిని వద్దనుకున్నారు అందరూ. నేను ఒక క్లిప్ చూసిన, డీసీపీ చేసిన వ్యాఖ్యల మీద మాట్లాడుతూ ఉంటాడు అని ఒక స్టేజ్ వరకు వచ్చి ఆగిపోతాడు. ఇంకా ఏమన్నాడో చెప్పది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అని ఆగిపోతారు. ఇంకా అదే ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఏమనలేదు, ఆ గ్యాప్ ఫిల్ చేసిరు మొత్తం. ఇక మీ 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 అభిమానులంతా మీలాంటి వాళ్ళు. అది నువ్వు అర్థం చేసుకోవాలా. అన్ని చెప్తారా? అన్ని చెప్పరు. అర్థం చేసుకోవాలి తమ్ముడు. అన్ని అర్థం భయపడరా? భయంతో బతికిర్రా 5 ఏళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రజలంతా? నేను అనుకోను, స్వతంత్రంగా బతికారు. మా తమ్ముడు మా అన్న అని అక్క చెల్లెములందరూ ఓన్ చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి ముద్దు బిడ్డై అన్ని పథకాలు తీసుకుపోయినాడు. ఎవడున్నాడు స్వామి కోవిడ్ ని కూడా ఆరోగ్యశ్రీలో చేర్చి కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని కోవిడ్ అనే మహమ్మారి సైతాన్లాగా పీడించుకుని తినడానికి వస్తే కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కోవిడ్ ని ఆరోగ్యశ్రీలో చేర్చి ఎంతో మంది పేదలు మళ్ళీ వాళ్ళు జీవించి బతికి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే దానికి అవకాశం కల్పించిన ఒక గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 5 స్టార్ హోటల్స్ ఏంది, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఏంది, మొత్తం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసేసుకుంది స్వామి. మరి వైనాట్ 175 వైనాట్ 175 అని 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 ఎందుకు మరి దరిద్రంగా 11కు పడిపోయి? నేను ఒక 2 days లో ఢిల్లీ పోతున్నా. సుప్రీంకోర్టులో అది ఉంది కేసు. నేను దేవుడి దేవల్ల ఎలక్షన్ కమిషన్కి పోగలను, నాకు ఆ సత్తా అంతవరకు అపాయింట్మెంట్ పెట్టుకొని పోగలను. పోదాం రా నువ్వు కూడా నాతో పాటు. ఒక లెటర్ రాయి, వైనాట్ 175 అన్న వైఎస్ఆర్సీపీకి 42% ఓటింగ్ ఉంది. మరి 42% ఓటింగ్ ఉన్న పరిస్థితుల్ని 42% ఓటింగ్ ఉంటే ఎన్ని సీట్లు రావాలా, 11గా ఎందుకు వచ్చినాయి అని చెప్పి ఒక పిటిషన్. తర్వాత అత్వాలే గారికి చెప్పి నరేంద్ర మోదీ గారితో కూడా అపాయింట్మెంట్ పెట్టిస్తా. ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు ఇస్తారు ఖచ్చితంగా, మీడియా అంటే ఇస్తారు, లేదా మళ్ళీ చెప్తారు టైం, అప్పుడు పోవచ్చు. మోదీ గారికి కూడా ఒక లెటర్ రిప్రజెంటేషన్ ఇద్దాం, నువ్వు కూడా నాతో పాటు. దానివల్ల అంటే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి చెప్తాను విను. ఎందుకు జరిగిందో, ఎందుకు ఓడిపోయామో సజీవుడైన దేవునికి తెలుసు, జగనన్నకు తెలుసు, మాలాంటి కొంతమందికి తెలుసు. దాన్ని నిగ్గు తేల్చి మళ్ళీ దాన్ని లెవెల్ చేసే పరిస్థితి కూడా ఆ దేవుడే చూస్తాడు. వస్తుందా అధికారంలోకి వస్తుందా వైసీపీ? ఖచ్చితంగా ఎట్టా ఫాలో అయిందో అంతకి 100 11 నుంచి మళ్ళా 11 పెరుగుతుందా మళ్ళా? పక్కన ఇంకొక 2 అంకెలు మంచి అంకెలు వేసుకోవచ్చు. 1 పక్కన ఇంకొక 2 అంకెలు మంచి వేసుకోవచ్చు. రాసి పెట్టుకున్న మాట. 2028 ఎన్నికలు అంటున్నారు. వచ్చే పని అయితే ప్రజలే గెలిపించుకొని ప్రజానాయకుడిని తీసుకెళ్లి సీఎం పీఠం మీద కూర్చోబెడతారు. మళ్ళీ సీఎం అవుతాడు జగన్మోహన్ రెడ్డి అంటే అసలు డౌటే లేదు. రాసి పెట్టుకో సువర్ణక్షరాలు. మీరేంటారు మరి అప్పుడు? దేవుడి చిత్తం అయితే జగన్మోహన్ రెడ్డి గారి బ్లెస్సింగ్స్ తో ఖచ్చితంగా మంచి పొజిషన్లో ఉంటాం. మంచి పొజిషన్ అంటే ఏ పొజిషన్? నువ్వు చెప్పు, నీవేమనుకుంటున్నావు చెప్పు. ఏమొచ్చింది? ఎంపీ అవుతారా, ఎమ్మెల్యే అవుతారా? ఏమో దేవుడి చిత్తం చెప్తున్నా కదా. ఏవి జగన్మోహన్ రెడ్డి గారి టికెట్ వస్తుందా ఫస్ట్ మీకు వైసీపీ నుంచి? నేను ఎక్స్పెక్ట్ చేయట్లా. పిలిచి రేపు పోటీ చేయాలంటే చేస్తా, ఖచ్చితంగా చేస్తా. పిలిచి పోటీ చేయాలి, ఖచ్చితంగా చేస్తా. పిలవకుండా నాకైనా నోటితో అడగను, ఎందుకంటే నేనేమి ఆశపడి చేయట్లా. వాళ్ళు కూడా ఏం అడగకపోతే ఇవ్వకపోతే పని చేసు అంతే, దట్స్ ఇట్. వర్క్ చేస్తాను అంతే. ఎన్ని రోజులు అంతే, నా ఇష్టం స్వామి, నీకేంది బాధ? ఎన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏ ఎక్స్ట్రీమ్ కన్నా వెళ్తాం, రాజ్యాంగబద్ధమైన ఇంత పిచ్చిగా. అయ్యో నీకెందుకే, నాకుంది అది, నా బ్లడ్ లో నరాల్లో జీర్ణకుపోయింది. అరే జగన్మోహన్ రెడ్డిని ఒక మాట అంటే పడనియరు, ఎవరంటే తీసుకోరు. అసలు ఏమో ఈగ కూడా వాళ్ళని ఏంది ఇప్పుడు నీ బాధ ఏంది? దేనికోసము? ఎవరి కోసం? దేనికోసము? ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్, ఆఫ్టర్ ఆల్ ఎంట్రీ. వాళ్ళ అమ్మంటే ప్రేమ అని అనుకుంటే కన్నది కాబట్టి పెంచింది కాబట్టి ప్రేమ, వాళ్ళ నాన్న అంటే ప్రేమ అని అంటే వాళ్ళ నాన్న పెద్ద చేసిండు పెంచిండు కాబట్టి ప్రేమ, లేకపోతే ఎవరన్నా మిత్రుడు ఉన్నాడు అని అంటే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగింది కాబట్టి ప్రేమ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏంటిది? ఎందుకు మీకు? జగన్మోహన్ రెడ్డి అంటే పిచ్చి, అది ఎందుకు? మోసు, ఎందుకు? లవ్, ఏందని బాధ? ఎందుకు? ఎందుకు బాధ? ఎందుకు? అంతే. ఆ మోజు లవ్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే అంటున్నా? ఇంటవా పడుతుంది. చలో చెప్పన్నా, చెప్పు. ఒక గూడు పడిపోయిన
కాళ్ళు చేతులు పడిపోయినా ఉమ్, ఒక అవ్వ ఉమ్, పెన్షన్ కోసం పోతా అంటే నువ్వు బతుకున్నట్టు సర్టిఫికేట్ తెచ్చుకోమన్నారయ్యా అని పాదయాత్రలో చెప్పింది. ఉమ్, నేను కూడా పక్కనే ఉండా. ఉమ్, ఇది జరిగింది ఏడా బందర్లో. ఉమ్, లేదమ్మా దానికి ఒక పెద్ద ప్రణాళిక రూపొందించినాము, నాయన ఉన్నప్పుడు ఎట జరిగిందో దానికంటే మెరుగ్గా చేస్తా నీకు అన్నాడు. ఉమ్, అయిపోయింది. ఉమ్, అట్ట ఊరు వాడలు రాష్ట్రం అంతా తిరిగి 3600 కిలోమీటర్లు కంప్లీట్ చేసుకుని వచ్చిండు. ప్రజలు పట్టం కట్టారు. ఉమ్, ప్రజలు పట్టం కడతానంగానే ప్రజలకు ఇచ్చిన మాటను మర్చిపోకుండా ప్రతి నెల కోడి కుయ్యక ముందే ఉమ్, తెల్లవారుజామున 4:45 ప్రతి వాలంటీరు వార్డు సచివాలయాలకి పోయి ఉమ్, ఆ నైటే క్యాష్ వచ్చేస్తుంది. క్యాష్ తీసుకొని 50 ఏళ్ళకు ఒక వాలంటీర్, ఉమ్, ఆ వాలంటీర్ తీసుకుపోయి 5:30 కల్లా ఆ 50 ఏళ్ళు కంప్లీట్. ఉమ్, పొద్దున్నే ఉమ్, ఆ పెన్షన్, ఉమ్, ఆ పెన్షన్తో వృద్ధాప్యంలో ఉన్న నా అవ్వ తాతకి ఇంట్లో కోడలవని అల్లుడవని గౌరవం పెరిగింది వాళ్ళ కాడ. ఉమ్, 6,000 రూపాయలు తీసుకుపోయి, ఆ 4,000 రూపాయలు 5,000 రూపాయలు తీసుకుపోయి ఇచ్చి, మే పిల్లలకి మాంసం కూర వండి పెట్టు, నువ్వు ఆ సరుకులు తెచ్చుకో, ఈ సరుకులు తెచ్చుకో. ముసలోళ్ళకు వేడి పెంచిండు. ప్రతి ఇంటి ఆడబిడ్డకి అన్నయ్య అమ్మఒడి ఇచ్చిండు. ప్రతి ఇంటిలో చిన్న బిడ్డలకి మేనమామయ్య నాడు నేడు బడి పథకం కింద చదివించిండు. ఉమ్, దిస్ ఈజ్ వాట్ నా అన్న జగన్మోహన్ రెడ్డి ఒక గొప్ప నాయకుడని గుండెల మీద చేసుకొని కాలర్ ఎగరేసి చెప్తా. నా అన్న జగన్మోహన్ బాధింది. ఉమ్. నీ బాధింది ఇప్పుడు నా అన్న బోర్గట్ జగన్మోహన్ రెడ్డి. ఓకే, బోర్గట్ అనిల్ని ఇప్పుడు పోస్తే కలర్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ మిక్స్ అయ్యి వస్తుందా? నువ్వు యాడ రెడ్ కలర్ ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు పసుపు రక్తం అని. ఆ, ఆ. మాకు నెత్తురు దేవుడు అటు ఏ కలర్ లో ఇచ్చినాడో నాకు జగనానికి అదే వస్తుంది. కాకపోతే ఆ బ్లడ్ బీట్ ఏముంటుంది తెలుసా? జగన్ జగన్ జగన్. అంటదిలే, లబ్డబ్ అని కొట్టుకోదు మీకు గుండె. నీకు తెలీదా నా హార్ట్ ఏం జగన్ చెప్తా? జగన్ అంటదా? నువ్వు 2016-17 నుంచి ఇంటర్వ్యూ చేస్తున్నావు. ఉమ్, నేను ఆ పొద్దు ఏం మాట్లాడినా ఈ పొద్దు ఏం మాట్లాడినా కంటెంట్ ఏంది? బోరగడ్డ అనిల్ అనేవాడు బేస్ ఏంది? ఉమ్. వైఎస్ఆర్సీపీ. అలా నా రక్తం పునాదుల్లో నుంచి పుట్టింది నాకు ప్రేమ జగన్మోహన్ రెడ్డి మీద. ఓకే, ఇవన్నీ ఇప్పుడు ఏ డబ్బు కోసమో లేకపోతే ఏ పేటిఎం బ్యాచ్లు తీసుకునే పైసల కోసమో లేదా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేను ఏ పొద్దు పోయి అన్న నాకు ఈ ఫైల్ ఇచ్చి నేను పని చేయమని అడగల. నేను అడగను కూడా. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? నువ్వు అడిగినా కాబట్టి చెప్తున్నా. ఏమంటున్నా ఇంటర్వ్యూ నీకేంది? నీకు ఎమ్మెల్యేనా ఎంపీనా? ఎమ్మెల్యే ఎంపీ ఒక చిన్న పిల్ల ఎంట్రుకతో సమానం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడు అనే పదమే నాకు చాలా ఎక్కువ. రైట్, ఓకే, ఇవన్నీ ఇంటర్వ్యూలు చెప్పుకోనికి బాగుంటది. ఆఫ్ ద కెమెరా కూడా ఇంతే ఉంటారా? కూడా ఇంతే ఉంటారా మీరు? ఎవరు నీకు తెలీదా? ఆన్ కెమెరా, ఆఫ్ ద కెమెరా, ఎవ్రీ టైమ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ లో నేను యాజ్ ఇట్ ఈస్ ఇట్లాగే ఉంటాను. మారేదానికి ఏముంది? తాగండి నీళ్ళ నువ్వు అన్నా సరే వాటర్ తాగండి, పర్లేదులే, తాగండి తాగుతానే ఉన్నా. బేసికల్ నేను డైట్ లో ఉన్నా, అందుకే ఎక్కువ వాటర్ తీసుకోమన్నా డాక్టర్ వాటర్ తాగండి. కాదు, నేనేమంటున్నానంటే నువ్వు ప్రశ్న అడుగుతావు, ప్రశ్నకి సమాధానం చెప్తే, కరెక్ట్ సమాధానం చెప్తే దానికి నువ్వు కంక్లూజన్ ఇవ్వవా? మిమ్మల్ని కట్ చేసి వేరే క్వశ్చన్కి ఎందుకు పోతావు? కంక్లూజన్ ప్రజలు ఇస్తారు. నమస్కారం. నిజంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నడుస్తున్నప్పుడు ప్రజలు హ్యాపీగా ఉన్నారా? మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. గుండెల మీద చేసుకొని నా ఆత్మ సాక్షిగా చెప్తా ఉన్నా. బిలో పావర్టీ లైన్ బీపీఎల్, పావర్టీ బిలో పావర్టీ లైన్ మిడిల్ క్లాస్, అప్పర్ క్లాస్లో కూడా చాలా మంది సాటిస్ఫై అయ్యారు. చాలా మంది వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, చాలా మంది జగన్మోహన్ రెడ్డిని అభిమానించే రెడ్డి కులస్తులు కానీ, జగన్మోహన్ రెడ్డిని అభిమానించే కొంతమంది బడాబాబులు కానీ, వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళ కథ నడసలా, జగనన్న నడసనీలా, వాళ్ళ పైరవీలు సాగలా, వాళ్ళు తిట్టారు జగనన్నని. రైట్, ఈ సజ్జల రామకృష్ణ సజ్జల వల్ల చాలా పార్టీ నష్టపోయింది అని అంటుంటారు. నిజమేనా? అసలు ఏ ఇంటర్వ్యూలో అయినా సజ్జలన్న పేరు చెప్పుకోండి మీకు పొద్దుపోదే. సజ్జల రామకృష్ణ రెడ్డి పేరు చెప్తే మీకు టీఆర్పీ రేటింగ్ పెరుగుతాయి అని చెప్పి ఏం చేశాడు సజ్జల పాపం. ఆయన ఒక బలిపోసువాడ. సజ్జల రామకృష్ణారెడ్డి అన్న ఓర్పు, దండం పెట్టి కాళ్ళకి దండం పెట్టి నెత్తి నీళ్ళు చల్లుకోవచ్చు. ఆ అబ్బని చూసిన తర్వాత ఆ ఓర్పు, ఆ సహనాన్ని నేను కూడా తిట్టినా అన్న, నేను కూడా తిట్టుకున్న రోజులు చాలా ఉండే. ఆయనతో ఒక గంట కూర్చొని మాట్లాడిన తర్వాత కానీ నాకు అర్థం కాలేవు, ఎమ్మ స్వామి ఈ క్యాండిడేట్ నిజంగా మనిషా, ఇంత ఓర్పు యాడికెళ్ళి వచ్చింది, ఈ పెద్ద పర్వతం వాల్కెనోనే అతను లోపల ఎప్పుడు నీళ్లు వైసీపీ ఓడిపోయింది, వైసీపీ 11కు పరిమితమైందంటే సజ్జల వన్ ఆఫ్ ద రీజన్ అని అంటారు. ఎవరు చెప్తారా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇస్ వెరీ గుడ్ ట్రబుల్ షూటర్. సజ్జల రామకృష్ణారెడ్డి పేరు
తెలుసు కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పి నెత్తి నీళ్ళు చల్లుతా ఉన్నారు. ఎందుకు ఓడిపోయింది అంటే ఏది మీకు ఇప్పుడు- తెలిసిన రీజన్స్ ఏంది? ఎవరికి? వైసీపీ ఓడిపోవడానికి రీజన్స్ ఏంది? నథింగ్ ఎల్స్. 42% ఓటింగ్ తో ఉన్న మేము, 41% తో ఓటింగ్ ఉన్న మేము 11 సీట్లకి ఎట్టొచ్చిందో ఆన్సర్ చెప్పు. ఎట్ట ఓడిపోయిందని చెబుతా. 41% ఓటింగ్ ఉంటే 11 సీట్లు ఎట్ట వస్తాయా? ఇప్పుడు 2000 57, 58 సీట్స్, 60 సీట్స్ మాకు రావాలా? అదేగా నేను నీకు చెప్తుంది. ఎలక్షన్ కమిషన్ పోదాంపా. నేటాగా సుప్రీంకోర్టుకి వారం రోజులు అవతల ఎల్లుండికి పోవాలా. ఇప్పుడు మీకు కూడా 150+ వచ్చినాయి కదా గతంలో, అంటే 151 వచ్చినాయి. 151 వచ్చినాయి కదా. వచ్చినప్పుడు అప్పుడు ఇట్లే మాట్లాడిరా? నేనే అప్పుడు అంటలేదు ఇట్లే ఇప్పుడు. మాట్లాడిరా నేను మీరు? ఇప్పుడు ఒకళ్ళని ఆపాదించట్లా. నేను ఇప్పుడు ఏం EVM చెప్తున్నా? tamper అయినాయి, ఇప్పుడు EVM నాకు డౌట్ ఉంది. tamper చేసిర్రు. నేను ఈవీఎం ట్యాంపరింగ్ అనలా. నాకు వేరే డౌట్స్ కొన్ని ఉన్నాయి. ఆ డౌట్స్ ని పోయి మనం ఎలక్షన్ కమిషన్ లో పిటిషన్ ఇద్దాం రా, నువ్వు కూడా నాతో పాటు అంటున్నా. నేను టీడీపీనో లేకపోతే కుటుంబ ప్రభుత్వాన్నో లేకపోతే ఇంకొక జనసేన పవన్ కళ్యాణ్ ఎవరిని నేనేం ఆపాదించట్లేదే. ఐఎమ్ ఆస్కింగ్ యూ టు కమ్ విత్ మీ టు ఫైండ్ ఎ సొల్యూషన్. వాట్ ఆల్ ద సినారియో హ్యాపెన్ ఇన్ 2024 ఇన్ ఎలక్షన్. ఏం జరిగిందని పోయి అడుగుదాం పా, నువ్వు నాతో పాటు రా. అంతే, దట్స్ ఇట్. ఓకే. ఈ కొడాలి ఎవరు ఆపాదిస్తావు? రైట్. ఇప్పుడు కొడాలి నాని లేకపోతే పెర్ని నాని లేకపోతే ఇటువంటి వాళ్ళు వైసీపీకి ప్లస్సా మైనసా? వైఎస్ఆర్సిపి పార్టీ నిద్రలో కూడా లేదా ప్రాణం పోయేటప్పుడు కూడా వైఎస్సిపి గురించి నువ్వు చెప్పిన 2 పేర్లు, నాని స్క్వేర్, కొడాలి నాని, పేర్ని నాని. నాన్నలు ఎప్పుడు వాళ్ళు తెన్నింటి వాసాలు లెక్క పెట్టే వాళ్ళు కాదు. విజయసాయిరెడ్డి లాగైతే చేయరు. తిని తల్లి కడుపు ఉందనే రకాలు చాలా మంది వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ అట్టాగే వెళ్ళి. రైట్. నిన్న మహానాడులా లోకేష్ క్లియర్గా మాట్లాడతాడు, గుడ్డల గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఏం గుడ్డలు? నేను వినలే. గొడ్డలి బాబాయి గొడ్డలి అని మాట్లాడతాడు. నేను క్లియర్గా మాట్లాడదా. ఒక మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి కోర్టు పరిధి సిబిఐ కేసుల్లో ఉన్న పరిస్థితుల్లో ఆ కేసు నిమిత్తము ఒక పార్టీకి ఆపాదించి గొడ్డలి అని అనటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది అతని మనసుకే వదిలేస్తున్నాను. సైకో జగన్ అని కూడా అన్నాడు. అనుకోనిబ్బా, అంటే మీరు ఎవరినన్నా ఎగ్స్ పడతా ఉంటారు కదా, లోకేష్ అన్నాడు, మరి మీరు ఏం రియాక్షన్ లేదు పెద్దగా? ఆయన మంత్రి కదా, ఇప్పుడు గౌరవంగా మాట్లాడాలి. భయపడుతురా? ఎందుకు భయపడేది? ఏం భయపడ్డారు? 9 నెలలు జైల్లో పెట్టారు. భయపడ్డామా? భారత రాజ్యాంగానికి తల వంచినాం. ఈ పొద్దు కూడా అదే చెప్తా ఉన్నా. అంటే నీ లెక్క లొకేషన్ తిట్టమంటావు? నేను తిట్టమంటలేను కానీ మీరు ఏం చేస్తారా? నీ పేరు చెప్పి తిడతా మళ్ళా. చెప్పు, నీ పేరు చెప్పి తిడతా. నా పేరు చెప్పంటే నువ్వు అడిగిన ప్రశ్నే కదా. భయపడుతున్నావా అని అడిగిన. ఎవడికి భయపడాలా? ఎందుకు భయపడతారు? లోకేష్ భయపడతావా? పవన్ కళ్యాణ్ భయపడతాం? చంద్రబాబు భయపడతాం? ఎందుకు భయపడాలా? బోరుగడ్డ అనిల్ కుమార్ బేస్డ్ ఆన్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా దానికి తల వంచి 9 నెలలు జైల్లో ఉన్నా. ఆఖరికి నా కన్న తల్లిని కూడా ఈ కూటమి ప్రభుత్వం, ఈ రాక్షస ప్రభుత్వం ఏమనింది? నా కన్న తల్లి బైపాస్ సర్జరీని కూడా సావు బతుకుల మధ్యలో డయాలసిస్ అయిన 15-16 రోజులకి చచ్చిపోద్దంటే ధీరజ్ రెడ్డి ఆపరేషన్ చేశాడు అపోలో చెన్నైలో. సివియర్ కండిషన్లో ఉన్న ఆమె, కోమాలకు పోయిన ఆమె పరిస్థితిని కూడా ఆమెను కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి ఆర్డర్స్ ఇచ్చి దౌర్భాగ్యపు పరిస్థితుల్లో దరిద్రులు కొంతమంది పోయి అక్కడ నా కన్న తల్లిని డిస్టర్బ్ చేసిన పరిస్థితులు అవన్నీ కూడా సుప్రీంకోర్టులో పెట్టినాం. సుప్రీంకోర్టు అనంతపురం సిఐ సాయినాథ్, కర్నూలు సిఐ శేషయ్య టీము నన్ను కర్నూలు నుంచి కస్టడీకి నోటీసు లేకుండా పంపించిన రాజమండ్రి జైలర్ దుర్గా రమేష్ బయటకు దోచినాడు. ఆ రోజు ఆ కెమెరా క్లిప్పింగ్స్ అన్ని తీయాలని సుప్రీంకోర్టులో కేసు వేసింది, పెండింగ్ లో ఉంది. అది ఖచ్చితంగా మొన్న ఏమైంది తమిళనాడులో చూసినావా? ఎంతమందికి పోలీసు వాళ్ళకి పడింది? అదే జడ్జిమెంట్ ఇక్కడ వర్తిస్తుంది రేపు పొద్దున్నే. సుప్రీంకోర్టు ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళకు ఒక న్యాయం, నాకు ఒక న్యాయమా? నన్ను చంపడానికి చూశారు, 3rd డిగ్రీ ఇచ్చి నాకు 3 రోజులు రాజమండ్రి జైలు నుంచి చేతులు పడుతుంది. ఎలా తీసుకుపోయినారు? ఒక మనిషికి చేయొచ్చాట నువ్వు? టెర్రరిస్ట్నా? నేను గ్యాంగ్స్టర్నా? వాళ్ళు చంపాలనుకుంటే మిమ్మల్ని చంపడం పెద్ద పనా? ఎవరు అని అంటే వాళ్ళు చంపాలనుకుంటారు. ఎవరు మీ మీద ఎవరైతే చంపాలని ప్రయత్నం చేసినా మరి ఎందుకు చేశారు ఆ పని? కనీసం నా అడ్వకేట్స్ కూడా 3 రోజులు కలవనీయకుండా కర్నూలు 3 పోలీస్ స్టేషన్లో దానికి ముందు రోజు వరకు ఉన్న మురళీధర్ రెడ్డి సిఐ సాక్ష్యం. రేపు సుప్రీంకోర్టు పిలిచి దాన్ని ఆయన కూడా పాటించేసిన రేపు కోర్టులో పెండింగ్ ఉంది ఇష్యూ. ఏది? ఈ కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు ఏదో కొన్ని అడిగారు డాక్యుమెంట్స్, అవి ఇచ్చినాం. పెద్ద అడ్వకేట్స్ ఎందుకు పెట్టుకుంటావు? మాజీ చీఫ్ జస్టిస్ ఎందుకు పెట్టుకున్నా? నేను పిచ్చిపట్టు పెట్టుకున్నానా నా కౌన్సిల్లో? నేను నీకు ఒకటే చెప్తున్నా, భారత రాజ్యాంగం అనేది ఎవరికైనా సమానమే. భారత రాజ్యాంగ కాలమాన ప్రకారం ఇట్లాగా విర్రవీగిన వాళ్ళందరూ తలకాయ కిందకై కాళ్ళు పైకైన పరిస్థితులు ఉన్నాయి. న్యాయం అనేది చాలా గొప్పది.
న్యాయం ఖచ్చితంగా కానీ గెలుస్తుంది. మొత్తానికి మిమ్మల్ని అయితే పవన్ కళ్యాణ్, లోకేష్, బాబు ముగ్గురు కలిసి అయితే భయపెట్టారని ఇతను అనుకుంటున్నాను. నేను వాళ్ళు అనుకుంటే వాళ్ళు సాటిస్ఫై అవును ఇబ్బా. వాళ్ళు భయపడితే మేము భయపడతామా ఏంది? ఎవడికి భయపడాలా? సజీవుడైనా నా దేవుడికి తప్ప నేను ఎవడికి భయపడను. దేవుడికి తల దించేది లేదు. ఈ ఒక్క విషయం చెప్తున్నా, గుర్తుపెట్టుకో లైఫ్లో. భయపడిపోయి ఏం చేయాలా? ఏం చేశారు? 9 నెలలు జైల్లో పెట్టారు. సరెండర్ ఆస్తులు జప్తు చేసినారు, బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేసినారు. నా బిడ్డలిద్దరిని సంవత్సరం పాటు స్కూల్కి పోనీకుండా, చదువుకునే పరిస్థితులు లేకుండా, కనీసం నేను బెయిల్స్ వేసుకొని ఫ్రీక్వెంట్గా బయటకు వచ్చే పరిస్థితులు కూడా లేకుండా నా అడ్వకేట్స్ ఎస్సీ కమిషన్ దగ్గర పోయి మీరు ఏం చేశారు? మీరేం చేశారు? ఎస్సీ కమిషన్ లో నేను జైలు నుంచి రాగానే కేసు రిజిస్టర్ చేసిన, కుటుంబ ప్రభుత్వం మీద రిజిస్టర్ చేసిన కేసు. పవన్ కళ్యాణ్ మీద ఎస్సీ కమిషన్ లో కేసు రిజిస్టర్ అయ్యింది, జాతీయ ఎస్సీ కమిషన్ లో. ఇది చూసుకో, జూమ్ చేసుకో, నీకు పంపిస్తున్నా చూడు. లిస్ట్ లో ఏమని రాసింది? నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్, ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ సెటప్ అండర్ ఆర్టికల్ 338 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, 5th and 7th floor, Lok Nayak Bhavan, Khan Market, New Delhi. To the Superintendent of Police, Guntur District, to the District Collector. File number APCR/1IP/AP/2025/319056. ఈ నంబర్లో రిమైండర్ 1 జస్ట్ ఫస్ట్ నోటీసు, 3 రిమైండర్స్ ఇచ్చినా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ జాతీయ ఎస్సీ కమిషన్ ఇంతవరకు రెస్పాండ్ కాలా. దీన్ని బేస్ చేసుకుని సుప్రీంకోర్టుకు పోయినా నేను. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉంది. చీఫ్ జస్టిస్ నాగముత్తు ఈజ్ మై అడ్వకేట్, సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ మెంబర్ కృష్ణమూర్తి ఈజ్ మై అడ్వకేట్. అండ్ ఇది చూడు రాసింది, ఏమని రాసింది క్లియర్గా? రిప్రజెంటేషన్ డేటెడ్ 26/12/2025 రిసీవ్డ్ ఫ్రమ్ శ్రీ అనిల్ కుమార్ బోరుగడ, సన్ ఆఫ్ బోరుగడ అమృతరావు, వలాంగి నగర్ 3rd Lane, అమరావతి రోడ్, సో హౌస్ నెంబర్, నగరాలు, గుంటూరు డిస్ట్రిక్ట్. I am directed to refer to this commission letter of even number dated 29/12/2025 and subsequent reminder dated 4/2/2026. అంటే కంప్లైంట్ ఇచ్చింది 29/12/2025లో ఇచ్చినాము. సెకండ్ రిమైండర్గా మేము మీకు 4th date of 4th 2nd month 2026 on the above cited subject, and to say that this request report has not been received so far even after the lapse of the stipulated time period. అంటే టైం అయిపోయినా కానీ మేము ఇంతవరకు రిసీవ్ చేసుకోలేదని జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ డైరెక్ట్గా కలెక్టర్కి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి నోటీసులు ఇస్తే, therefore you are requested to look into the matter and ensure that the said report is furnished to this commission within 7 days from the date of the receipt of this letter. Yours faithfully, Bharat Bhushan Gupta, Secretary, National SC Commission. ఇది ఇచ్చింది 2వ నెలలో, ఇది ఎన్నో నెల? 6వ నెల, 5వ నెల. ఇప్పటి వరకు దిక్కు దివానం లేదు. దిస్ ఈజ్ వాట్ ద ఏపీ గవర్నమెంట్. నేను పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద, పోలీస్ ఆఫీసర్స్ కొంతమంది, కర్నూలు పోలీసు వాళ్ళు, అనంతపురం పోలీసు వాళ్ళు కూడుగోడు పెట్టకుండా నన్ను ఇబ్బంది పెట్టి, నాకు 3rd degree ఇచ్చి నన్ను ఏలాడ తీసుకెళ్ళి దానికి కారకుడయ్యి నోటీసులు ఇవ్వకుండా కస్టడీకి పంపించిన రాజమండ్రి జైలర్ దుర్గా రమేష్ మీద, రాజమండ్రి జైలర్కి సంబంధించిన అతని కింద పనిచేసిన కొంతమంది హోంగార్డులు, హెడ్ వార్డర్స్ మీద నేను ఎస్సీ కమిషన్లో కంప్లైంట్ రిజిస్టర్ చేసిన. దాన్ని పిలిచి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ పంపిమని ఇప్పుడు 7 నెలల నుంచి పెండింగ్లో ఉంది. రేపు వాళ్ళు ఫైనల్ హియరింగ్ తీసుకుంటారు. తీసుకున్నప్పుడు రెస్పాండ్ కాలేదు కదా. ఎస్సీ కమిషన్ ఆర్టికల్ 338 ప్రకారం ఏం చర్యలు తీసుకుంటుందో, ఏమి బ్రేకింగ్ న్యూస్ వస్తుందో నువ్వే చూస్తావు. కానీ ఈ ఎస్సీ కమిషన్ కూడా రెస్పాండ్ కాలేదని నాకు ఎస్సీ కమిషన్ అక్నాలెడ్జ్ చేసింది. నాకు ఏపీ గవర్నమెంట్ వల్ల ప్రాణహాని ఉంది, లోకేష్ వల్ల, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వల్ల నాకు ప్రాణహాని ఉంది, కుటుంబ ప్రభుత్వంలో ప్రాణహాని ఉంది, నేను కంప్లైంట్ పెట్టిన. 7 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు దానికి దిక్కు దివానం లేదు. ఇప్పటికి కూడా మీకు ప్రాణహాని ఉందని మీరు? ఖచ్చితంగా ఉంది ప్రాణహాని. నేను ఎస్సీ కమిషన్ డైరెక్టర్, వారానికి ఒకసారి నాకు పర్యవేక్షిస్తా ఉన్నారు. నేషనల్ ఎస్సీ కమిషన్ వన్ ఆఫ్ ద డైరెక్టర్, తెలుగు అతను, హైదరాబాద్లో ఉంటుంది ఆఫీసు. వారానికి ఒకసారి నాతో పర్యవేక్షించి మీరు క్షేమంగా ఉన్నారా, మీ మీద ఇంకేమైనా కేసులు పెట్టినారా, మీ మీద ఇంకేమైనా ఎంక్వైరీస్ పడుతున్నాయా, మీరు మాకు తెలియచేయండి. మీరు మంచోళ్ళే కానీ వాళ్ళే కేసులు పెట్టినట్టు అన్యాయంగా. ఏమో మంచి చెడు అనేది కోర్టులు తెలుస్తుంది, జాతీయ ఎస్సీ కమిషన్ తెలుస్తుంది. రైట్. ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లున్నది? మంచిగా ఉందా? హ్యాపీగా ఉన్నా? ఏ గవర్నమెంట్? ఏపీ గవర్నమెంట్. నాకు తెలీదు, నేను ఏపీలో లేను కదా. ఏపీ గవర్నమెంట్ బాగుంటే ప్రజలు రోడ్డు మీద ఎందుకు వస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీస్ చుట్టూ ఎందుకు తిరుగుతారు జనం? తిరగరు కదా. బాగాలేదైతే బాగాలేదనే కదా అర్థం దానికి. గవర్నెన్స్ అనేది పీపుల్స్ గవర్నెన్స్ కాదు అని ప్రజల అభిప్రాయం. అది నాకు కరెక్ట్గా, నేను ప్రజల్లో లేను, రెస్ట్ తీసుకుంటున్నా. నాకు L4, L5 స్పైన్ మైన్యూట్ ఫ్రాక్చర్స్ అయినాయి. నా టై డిస్క్స్ 2 ఓపెన్ అయిపోయినాయి. పొలిటికల్గా మీరు రిటైర్మెంట్ తీసుకున్నట్టు? నో, నెవర్ ఎవర్. ఓపిక ఉన్నంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం, వైసీపీ పార్టీ కోసం. ఎస్ అబ్బా, నీకు వెన్నుపూసలో L4, L5 మైన్యూట్ ఫ్రాక్చర్స్ ఉంటే
పోలీసు వాళ్ళు కొడితే నా బీర్జాల మీద నా 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 టెస్టికల్స్ మీద కొడితే రైట్ సైడ్ టెస్టికల్స్ బ్లడ్ క్లాట్ ఉంది, సిటీ స్కాన్ అయింది. నేను జర్నీ చేయకూడదు, నేను 15-20 కిలోమీటర్ల కంటే లోకల్గా తిరిగేదానికి కూడా లేదు. కారులో కూర్చునేటప్పుడు కూడా నా చైర్ అనేది ఆ ఎయిర్ బ్యాగ్స్కి సంబంధించి, ఆ స్పైనల్ ఎయిర్ బ్యాగ్స్కి సంబంధించి ఒక కుషన్ ఉంటుంది, టీ బార్ కుషన్ అని. అది టైల్ బోన్కి ఇట్లా నొక్కి పెడుతుంది. ఇట్లా నొక్కి పెడితే ఈ 2 పిరుదులకి ఇట్లా 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 ఫ్లాట్ అవుతుంది అనమాట. నాది ఇట్లా నా స్పైనల్ ఇట్లా ఉంటుంది, నాది ఇట్లా లేదు. ఇక్కడ L4 L5 అనేది 2 స్ట్రెచ్ అయినాయి, లైట్గా మైన్యూట్ ఫ్రాక్చర్. గట్టినే కొట్టారు అయితే, ఇంచి ఆరేశారు. గట్టి కొడతామైంది, 2 చేతులు పైకి లాగి. కానీ బోరుగడ్డను కొట్టిరని బోరుగడ్డ చెప్పుకోవడము టీడీపీ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు దాన్ని. చేసుకొని ఏమో చేసుకొని తప్పు ఇప్పుడు ఉన్నది మాట్లాడతాను నేను, ఎప్పుడు అదే మాట్లాడాను. నేనే నన్ను కొట్టలేదు, నన్ను చేయలేదు అని అంటే అది ఆడ తప్పు అవుతుంది. ప్రపంచం అంతా తెలుసు నన్ను చించారేసారని. వన్ టైం కమ్స్ ఇంటూ 100 times రిటర్న్ ఇచ్చేస్తారు ఖచ్చితంగా, మళ్ళా సవ్వాలే లేదు. అంతేనా? భారత రాజ్యాంగ కాలమాన ప్రకారం ఇస్తాను, సజీవుడైన నా దేవుడి సాక్షిగా చెప్తున్నా, భారత రాజ్యాంగ కాలమాన ప్రకారమే బోరుగడ్డి అనిల్ వెళ్తాడు. మళ్ళా అంటే ఎవరినైతే లోకేష్ని అయితే ఎట్లయితే ట్రోల్ చేసారో ఆ లోకేష్ మొత్తం చేంజ్ ఓవర్ అయ్యి ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి ఇవాళ ఆంధ్రప్రదేశ్కు మరో బాబు లెక్క కనబడతా ఉన్నాడు, మరో చంద్రబాబు లెక్క కనబడతా ఉన్నాడు, అన్ని పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నాడు, సస్యశామలం చేస్తూ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ను అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారని నేను భావిస్తున్నా. మీరేమంటారు దీనికి? ప్రజలు తీర్పు తీరుస్తారు, నువ్వెవడు నేను ఒకటి చెప్పేదానికి. ఓటేసేది వాళ్ళు. రేపు పొద్దున్నే ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు ఆయన, ఓకే బాగా మాట్లాడుతున్నాడు, మనిషి బాగా స్లిమ్ అయ్యాడు, ప్రజల కోసం ఏం చేస్తున్నాడు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఏం చేస్తలేడంట ప్రజలు చేస్తే రోడ్డు మీద. ఏంది మీకు లోకేష్ మీద ఉన్నటువంటి అభిప్రాయం ఏంది మీకు? 1 word లో నథింగ్. బాబు మీద అభిప్రాయం ఏంది? హీజ్ అ సీనియర్ లీడర్, బట్ ఆయన గవర్నెన్స్ అనేది ఆయన కరెక్ట్గా నడుస్తుందా లేదనేది ఆయన చూసుకోవాలి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇప్పుడు ఒక ప్రశ్న నువ్వు అన్నావు కాబట్టి మాట్లాడు. తమిళనాడు పాలిటిక్స్లో విజయ్ రాజకీయాల్లోకి వచ్చి 2 సంవత్సరాలు. అంటే దిస్ ఈజ్ వాట్ మై క్వశ్చన్ ఇన్ మై మైండ్. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, విజయ్ లాగే కష్టపడి ఉండుంటే ముఖ్యమంత్రి అయ్యేవాడేమో. ఇప్పుడు నేను మాట్లాడలా దీని మీద. ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్ వేరే రకం, ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ వేరే రకం. ఆంధ్రప్రదేశ్ ప్రజల మైండ్ సెట్ ఒక రకం, తమిళనాడు ప్రజల మైండ్ సెట్ ఒక రకం. అక్కడ పరిస్థితులు వేరు, ఇక్కడ పరిస్థితులు వేరు. అక్కడ జరిగినట్టు ఇక్కడ జరగాలంటే ఎట్లా జరుగుతుంది? నీకు విషయం చెప్పండి. తమిళనాడుతో నాకు మంచి రిలేషన్స్ ఉన్నాయి, మా 4వ చెల్లి నాడు ఇచ్చినాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకైనా కొన్ని సెంటిమెంట్స్లో కాంప్రమైజ్ అవుతారు, మంచి వాళ్ళు మన వాళ్ళు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా చాలా మృదు స్వభావులు. తమిళనాడు వాళ్ళు భయంకరులు, గుర్తుపెట్టుకో మాట బాగా చెప్తున్నా. అలాగే ప్రేమ వచ్చిన అంతే ఉంటుంది, కోపం వచ్చిన సినిమా వేరే ఉంటుంది. నేను అనేది ఏంటంటే ఏ కష్టం లేకుండా విజయ్ ఈరోజు సీఎం అవలా. అతనికి క్లియర్ మ్యాండేట్ ఒక 2 సీట్లతో దగ్గరలో ఉంటే కూడా ఎంత పెద్ద కథ నడిపినారో నీకు తెలుసు, నాకు తెలుసు, ప్రపంచం అంతా తెలుసు. గిల్ల 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 కొట్టుకున్నాడు కింద పడి, గిల్ల గిల్ల కొట్టుకున్నాడు స్వామి కింద పడి. 2 రోజులు 3 రోజులు సీఎం అయ్యేదానికి ఒక్క 2 సీట్లు కలుపుకునే దానికోసం తిమ్మిని చేసినాయి. 65 సంవత్సరాలున్న ఏడీఎంకే పార్టీ, 78 సంవత్సరాలున్న డిఎంకే పార్టీని 2 తొక్కుకుంటా వచ్చాడు అంటే ఊరికే ప్రజలు పోయి పిచ్చోళ్ళకి మళ్ళీ గొర్రెలకి మళ్ళీ ఓట్లు వేయరు. ప్రజలకి అతను చెప్పింది నచ్చింది. ఇప్పుడు ప్రజల్ని రిసీవ్ చేసుకునే విధానంలోనే ఉంది. మరి అతను సినిమా యాక్టర్, అతను రియల్ టైంలో కూడా ₹1 కోటి రెమ్యునరేషన్ వస్తే 60 లక్షల రూపాయలు అతను ట్రస్ట్ కింద ఇచ్చి ఆ సేలం అనే ఏరియాలో మొత్తానికి ఇల్లు కట్టించుకున్నాడు. ఇప్పుడు కాదు, నేను 10 years నుంచి నాకు బాగా మంచి పరిచయాలు ఉన్నాయి అక్కడ. ఒక సేలంని అంత పూరుగుడ్స్ అంతా మాస్ అంతా అసలు భయంకరం. వాళ్ళందరికీ ఒక ట్రస్ట్ పెట్టి డాక్టర్స్ని చేశాడు కొన్ని 100 మందిని, ఇంజనీర్లు చేశాడు కొన్ని 1000 మందిని, చదువులేని వాళ్ళకి స్కూళ్ళు కట్టించాడు. విజయ్ చేసింది చాలా ఎక్కువ, చెప్పుకుంది చాలా తక్కువ. అక్కడ ప్రజలకు తెలుసు. అతను 200 కోట్ల రూపాయలు ఈరోజు సినిమా రెమ్యునరేషన్ అతను ఆల్మోస్ట్ 120-130 crores అతను ట్రస్ట్కి వెళ్ళిపోతుంది. ఆ ట్రస్ట్లో నుంచి ₹1 కూడా చాలా విశ్వాసంగా ఉండే వ్యక్తి ఆయన చంద్రశేఖర్ గారు వాళ్ళ ఫాదర్. ఆయన ట్రస్ట్ నడిపేవాళ్ళు కొన్ని స్కూళ్ళు, కొన్ని కాలేజీలు, కొన్ని ఇంజనీరింగ్ కాలేజ్ కట్టించారు. ఈరోజు ట్రస్ట్ కింద చాలా ఉన్నాయి. ఉత్తుపునానికి రాలా విజయ్,
సేవా కార్యక్రమాలు అతను 15-20 సంవత్సరాలు అట్లా చేసేది ఉండే చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా అంటారు, అంతేనా? అంటే నేను అనేది ఏంటంటే ప్రజలు అనే వ్యక్తులు పిచ్చోళ్ళు కాదు, ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు. దే అబ్జర్వ్ యూ అండ్ యు ఆర్ మూవింగ్. నువ్వు నిజంగా చేస్తున్నావా, లేదా ఒక మనిషి కోసం చేస్తున్నావా, లేదా నువ్వు దేనికోసం చేస్తున్నావు అనే వ్యక్తి. ఎందుకంటే నాకు కాపుల గురించి ఇంత బాగా ఎలా తెలుసు అంటే, మా అక్క, మా పెదనాయన కూతురు ఒక ఆమె కాపులను చేసుకుంది. చాలా మంచి హృదయం కలిగిన వాళ్ళు. అంటే ఒక స్టాండ్కి కట్టుబడితే ఖచ్చితంగా స్టాండ్కి నిలబడి ఉండే వ్యక్తులు వాళ్ళు. నేను అనేది ఏంటంటే, నీకు అంత మంచి బ్యాకప్ ఉన్నప్పుడు వై డోంట్ యూ క్వశ్చన్ మార్క్. అది ఆయన విజ్ఞతకి వదిలేస్తున్నాము. ఆయన ఏదో ఇచ్చారు కదా స్టేట్మెంట్, తమిళనాడు లాగా ఊరికే బ్యానర్లు కట్టి ముఖ్యమంత్రులు అయిపోతారా అని. మరి తమిళనాడులో బ్యానర్లు కడితే నువ్వు కూడా కట్టాల్సింది బ్యానర్లు, ఇక్కడ కడితే అయిపోయాడు కదా నువ్వు కూడా. అది తప్పు దట్ స్టేట్మెంట్. నేను అయితే కాకపోతే ఒకటి, ఆయన ట్రై చేసినట్టున్నాడు, బాగానే ట్రై చేసినట్టున్నాడు, అవ్వలేదు. ఆయన అన్నాడు కదా, సింగిల్గా అయితే మనం రాలేము, ఖచ్చితంగా కుటుంబంతో కలవాల్సిందే, కలవకుండా అయితే ఈ గవర్నమెంట్ మనం జగన్మోహన్ రెడ్డిని. ఎందుకంటే ప్రజాదరణ కలిగిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు తినిపించినట్టు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు పథకాలు ఇచ్చినట్టు, నా భూతో నా భవిష్యత్తు, ఇదిగా అది ప్రభుత్వం ఏ ప్రభుత్వం చేయలేదు. That's only possible with వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రైట్, మళ్ళీ వస్తారా అధికారంలోకి వస్తారా? ఫైనల్ ఖచ్చితంగా వస్తారు, ఖచ్చితంగా వస్తారు. పక్క వైసీపీ అధికారంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఖచ్చితంగా క్లియర్ మ్యాండేట్ ప్రజలు ఇస్తారని నేను నమ్ముతున్నా. ఓకే, అందులో మీకు కూసంత చోటు ఉంటుందా? మళ్ళీ అడుగుతున్నా. దేవుడి చిత్తం, సజీవుడైన నా దేవుని చిత్తం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బ్లెస్సింగ్స్. రే అనిల్ ఇక్కడ నుంచి పోటీ చేయరాను అన్నా, ఓకే అన్న. అరే ఏమవుతుంది మూసుకొని పక్కన కూర్చోరు అన్న, ఓకే అన్న. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రియ శిష్యుడిగా ఆ నామకరణ ముందు ఎమ్మెల్యే ఎంపీ సీట్ అనేది నా పిల్ల వెంట్రుకతో సమానం, గుర్తుపెట్టుకో. రైట్, ఓకే. నాకే కాదు, వైఎస్ఆర్సీపీ జెండా మోసే ప్రతి కార్యకర్తకే గుర్తింపు ఉంది, కానీ ఒక ఎమ్మెల్యేకి ఒక ఎంపీకి గుర్తింపు లేదు. గత ప్రభుత్వంలో అదే జరిగింది. ఇప్పుడు కూడా కార్యకర్తలకే పెద్దపీట వేసి ఖచ్చితంగా ముందుకు పోతామని నేను కూడా త్వరలో ప్రజల్లోకి రాబోతున్నా. వైఎస్ఆర్సీపీ తరఫున ఖచ్చితంగా పేద ప్రజలు, కాన్స్టిట్యున్సీ, బడుగు బలహీన వర్గాలు, ఆంధ్ర మొత్తం తిరుగుతా. కాన్స్టిట్యున్సీ జగన్మోహన్ రెడ్డి గారి మాటకి కట్టుబడి ఉండే వ్యక్తి బోరగడ్డ అనిల్. అంటే నేను అసలు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఒకసారి నన్ను అడగ మాకు. నేను ఒకటి ఎమ్మెల్యేని ఎంపీని ఆశపడి చేయట్లేదా. నేను జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడం కోసం నేను పనిచేస్తున్నా. ఆ కాన్స్టిట్యున్సీ ఈ కాన్స్టిట్యున్సీ ఏంది, అన్ని కాన్స్టిట్యున్సీలు నా 175, ఆంధ్ర మొత్తం తిరుగుతా. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ క్లియర్గా ప్రెస్ మీట్ పెట్టినట్టు అనిపించలేదు, నాకైతే వార్నింగ్ ఇచ్చినట్టు అనిపించింది. వార్నింగే కదా, మీకు కూడా తెలిసి తప్పే ఉంది. నిద్రపోయే వాళ్ళకి పార్టీలో చాలా మందికి అది వేకప్ కాల్. కష్టపడి పని చేయండి, మంచి గుర్తింపు ఉంటుందని చెప్పిన. యునానిమస్ అయితే ఊరుకోనని చెప్పిండు. పార్టీ అధినేతగా చెప్పాలంటే గట్స్ కావాలా, ఆ గట్స్ ఆయనకు ఉండే దండిగా. ఎందుకు ఆయన ఒక నిలబడిన పరిస్థితి, ఆ ప్లాట్ఫామ్ అనేది చాలా స్ట్రాంగ్ ప్లాట్ఫామ్, ప్రజల నుంచి పెట్టారు. ఒకడి అయిన వాడు ఒకనిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు మహాజనాంగ మగునని బైబిల్లో మాట. ఆ బైబిల్లో మాట దేవుడు జగనన్న పట్ల నెరవేర్చాడు. దావీదు మహారాజు వల్ల దేవుడు అన్న దీవించాడు. ఖచ్చితంగా చెప్పాలి, పార్టీకి ఒక కమాండ్ ఉండాలి. అంతేగాని ఏదో ఉలవలు కలిపినట్టు మాట్లాడితే యాడికి వెళ్తుంది. నిన్న నాకైతే కరెక్ట్ మీటింగ్ అనిపించింది. రైట్, ఓకే. ఈ ఊకదంపుడు ముచ్చట్టు వద్దన్న, ఎప్పుడు కప్పుకుంటారు వైసీపీ? త్వరలోనే బ్రదర్, నీ ముచ్చట కూడా తీరుస్తా. అప్పుడు కూడా ఫస్ట్ ఇంటర్వ్యూ నీకే ఇస్తా. త్వరలోనే కప్పుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో, సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో, జగనన్న సమక్షంలో ఖచ్చితంగా. ఇటు పక్క కొడాలి నాని, ఇటు పక్క పెన్ని నాని ఉంటారా మరి మీకు? కొడాలి నాని ఇది, పేర్ని నాని ఇది, వాళ్ళిద్దరు నా పెద్దన్నలు ఉంటారు. నా తండ్రి లాంటోడు జగనన్న అయితే, తల్లి లాంటి నా భారతమ్మ. సహోదర ప్రేమ చూపించి నాకు వెన్నుదన్ని నాతో ఉండి కష్టకాలంలో నా బాగుక్షేమలు కోరిన జగనన్న. ఆ తర్వాత కొడాలి నాని పేరు. రైట్, ఓకే. విష్ ఆల్ ది బెస్ట్. చూద్దామన్నా, మీరు కప్పుకుంటే నాకు కూడా నా కళ్ళల్లో ఆనందం కనబడుతుంది. ఆ పొద్దు చాలా మంది అడిగినారు, ఒక ఫోటో చూపించు. ఆ రోజు ఇస్తాను. నేను లండన్ నుంచి వచ్చినప్పుడు దగ్గర నుంచి ఉన్న ఫోటోలు మొత్తం ఒక చిన్న ఫోటో షూట్ పెట్టి ఖచ్చితంగా అప్పుడు అందరూ తీసుకోవచ్చు. చలో, ఓకే అన్న, థ్యాంక్ యూ. మరి కలుద్దాం మళ్ళా. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్.